అయ్యా నమస్కారం. రండి రండి రండి, నమస్కారం. కూర్చోండి. ఏంటి ముహూర్తాలు పెట్టుకుని వచ్చారా? లేదండి, ముహూర్తాలు పెట్టుకోబోయే ముందు నాకు ఒక అనుమానం వచ్చి తీర్చుకుందామని వచ్చా. ఏంటండి అది? ఏం లేదమ్మా, మీ అబ్బాయికి మాట్లేదు, మా అమ్మాయికి మాట్లేదు. మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేసామనుకోండి, ఇల్లంతా మౌనంగా ఉంటుంది కదా. అబ్బా అబ్బా కాక విన్నారు కదండి, ఆడికి నోరుంది కాబట్టి సంతోషమైన కష్టమైనా అబ్బా అని చెప్పుకోగలుగుతున్నాడు. మరి మన పిల్లలకి ఈ అవకాశం లేదే. పైగా మాటలు రాని భార్యాభర్తలకి పుట్టే పిల్లలకి మాట వస్తుందని గ్యారంటీ ఏంటి? ఈ ఒక్క అనుమానం అండి మీరు వచ్చేలిన దగ్గర నుంచి నా బుర్రని పురుగులా తొలిచేస్తుంది. నిజమే, ఈ విషయం మేము ఆలోచించలేదండి. ఏ జన్మలో ఏ పాపం చేశామో వీడికి మాటలు రాలేదు. వీడికి పుట్టబోయే పిల్లల ముద్దు ముద్దు మాటలు వినే అదృష్టం కూడా మిగలదంటే దిగులుగా ఉంది. మీ అనుమానమే నిజమైతే మేము భరించలేమండి. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాం. బాబోయ్, అంత మాట నిచ్చారా? పాపం మీ సంబంధం ఓకే అనుకుని వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారండి. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అని తెలిస్తే అదంతా మాకు అనవసరం అండి. ఈ సంబంధం క్యాన్సిల్ అంతే. ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అవుతుందని కల్లా కూడా అనుకోలేదురా. కానీ ఇరలో జరిగింది అదే కదరా. అశ్వినికి మరో మంచి సంబంధం తీసుకురావురా. ఎందుకు? అవసరం లేదు. అదేంట్రా? సంబంధం నేనే చూశాను. అలాగా? కుర్రాడెవర్రా? నేనే. నువ్వా? ఏ పనికిరానా? అది కాదురా. సంబంధాలు చూస్తున్నావు నీకు తెలుసుగా. అశ్విని చేసుకుంటాను ముందే ఎందుకు చెప్పలేదు? చెబుదామని అనుకున్నాను కానీ చెప్పలేదు. ఎందుకో తెలుసా? అశ్విని అంటే నాకు చాలా ఇష్టం రా. చిన్నప్పటి నుంచి నేను ఎంతగానో అభిమానించాను. మీరు అశ్వినికి మటన్ కొట్టేవాడు కన్నా మంచి సంబంధం తెస్తారేమో, తెస్తే అశ్విని సుఖపడుతుందని నా ఇష్టాన్ని నాలోనే దాచుకున్నాను. ఇప్పుడు అశ్వినికి ఏ సంబంధం కుదరట్లేదు కాబట్టి చెప్తున్నాను. అశ్వినికి ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటాను. మాట లేకపోయినా అశ్వినిది ఎంతో అందమైన మనసు. తనని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను రా. రే బ్రహ్మాజీ, ఇన్నాళ్ళు నీ మాటలు విని, నీ చూపులు చూసి, నీ వృత్తి తెలిసి నీది రాతిగుండు అనుకున్నాను రా. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నీ చాలా సున్నితమైన మనసు అని. వెంటనే అశ్వినితో మాట్లాడి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. అలాగే. అదేంటి కళ్యాణ తిలకం దిద్దొద్దా? నేను దిద్దొద్దా? ఎవరు దిద్దాలి? దేవుడా? నీకోసం దేవుడు దిగొస్తాడా? ఏడి ఎక్కడా? గోపి, ఏంటి? అశ్విని అక్క పిలుస్తోంది. ఎందుకు? తన కళ్యాణ తిలకం నువ్వే దిద్దాలట. మాటతో పాటు జీవితం కూడా మోగపోతుందనుకుంటున్నా మా అక్కకి ఒక దారి చూపించావు. అందుకే తన జీవితం హాయిగా ఉండాలని ఆశీర్వదించి నీ చల్లని చేతులతో కళ్యాణ తిలకం దిద్దమని కోరుకుంటోంది. వద్దు బాబు, నాకు కాదు మీరు దండం పెట్టవలసింది. అదుగు ఆ దేవుడికి మీ పెళ్లి జరగటానికి అతను చాలా కష్టపడ్డాడు. వెళ్ళండి బాబు. థాంక్స్ రా. ఏంట్రా, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. వస్తావరా?
పెళ్ళొద్దు. నేను ఈ పెళ్లి చేసుకోను. దయచేసి నాకు సంబంధాలు వెతక్కండి. నీ కోసం నానా కష్టాలు పడే ఒక సంబంధం తీసుకొస్తే ఇప్పుడు కాదంటావా? చిన్నక్క, నీకు ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేస్తావు చెప్పు. ఇష్టం లేకపోవటానికి ఏముంది ఇందులో? కాకపోతే ఆ అబ్బాయి కొంచెం వయసు ఎక్కువ, అంతేగా. అందుకోసం కాదు నాన్నమ్మ, నాకు అసలు పెళ్లి చేసుకోవాలనే లేదు. చూడమ్మా, కోర్టు మనకి వ్యతిరేకంగా తీర్పిస్తే ఈ కాస్త నీడ కూడా మనకు ఉండదు. నేనా ఆట్టే కాలం ఉండదు. ఒంటరిగా నువ్వు ఎలా బ్రతుకుతావమ్మా? గోపి పుణ్యమా అని అశ్వినికి పెళ్ళయింది. నువ్వు పెళ్లి చేసుకుంటేనే గాని వాళ్ళు పెళ్లి చేసుకోరు. నీ సుఖం కోరుతున్న వాళ్ళ జీవితాలకి నువ్వు అడ్డుగా నిలుస్తావా అమ్మా? చెల్లాయ్, నీకు తెలుసుగా నేను రవీంద్రన్ ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకోవాలి అనుకున్నాను. కానీ అది జరగని పని. నీ పెళ్లికి నేను అడ్డుగా నిలుస్తాననుకుంటే ఎవరో ఒకరిని చేసుకుంటాను. మీ ఇష్టం. అంజలి, మీ అక్కయ్య రవీంద్రన్ ప్రేమించిందని తెలియక ఈ సంబంధం తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఈ సంబంధానికి ఇచ్చి పెళ్లి చేస్తే దాన్ని పెళ్ళనరు, అడ్డు తొలగించుకోవటం అంటారు. మన స్వార్థం కోసం మీ అక్కయ్య ప్రేమను బలి చేయటం న్యాయం కాదు. మన ప్రేమ లాంటిదే మీ అక్కయ్య ప్రేమ కూడా. చూడరునా, ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి నువ్వు ప్రేమిస్తున్న రవీంద్రతోనే జరిపించే బాధ్యత నాది. అరుణన్ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమేనండి. అయితే ఇంకే పద పెళ్లి చేస్తాం. అది మీరు అనుకున్నంత తేలిక కాదు. ఏ మరి ప్రేమించానన్నావు? ప్రేమించిన మాట నిజమే, కానీ మా అమ్మ మాటకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. పైగా ఎట్టి పరిస్థితుల్లోనూ మా అమ్మ ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకోదు? మా అమ్మకి కట్నం ఆశ ఎక్కువ. పైగా ఈ మధ్య జాతకాలు పిచ్చి కూడా పట్టుకుంది. ఇలా ట్రాఫిక్ జామ్ అయిందా? ఉమ్, సరే, మీ అమ్మను ఒప్పించే బాధ్యత మాది. మీరు ఒప్పిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉందండి. ఒరే వీరబాబు, యా కుర్రు కుర్రు. బుచ్చుకో బుచ్చుకో ఆ. బుచ్చుకు బుచ్చుకు. నేను చస్తే ఒప్పుకోను. పోనీ ఏం చేస్తే ఒప్పుకుంటారు? మా వాడికి 2 లక్షల కట్నం, 2 లక్షల రూపాయల నగలు పెడితే ఒప్పుకుంటాను. అంత డబ్బు మేము ఇచ్చుకోలేమండి. ఇచ్చుకోలేకపోతే మానేయండి, వేరే సంబంధం చూసుకోండి. అది కాదండి, ఎలాగోలా కష్టపడి 50,000 రూపాయలు కట్నం, 50,000 రూపాయలు నగలు ఇచ్చుకుంటాం. ఏమిటి ఇచ్చుకునేది? 50,000 50,000 రూపాయల నగలా? ముందు నడు నడు ఇక్కడ నుంచి. అమ్మా, ఎంతో కొంత ఇస్తామన్నారు కదా. నువ్వు నోరు అయ్యి, నీకేం తెలుసురా? కుర్రో కుర్రో. అమ్మగారు నమస్కారం. కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాచి విశాలాక్షి, బవ్వారం తువ్వారం మొవ్వారం. ఇది కొండ దేవతో ఎవ్వారం. అమ్మగారిది లక్ష్మీ కళ. అయ్యగారు పోవటంతో కొంచెం బెడిచి కొట్టింది. అబ్బాయి గారు మీ అబ్బాయి గారేనా? ఏది ఇటురా, 2 ముక్కలు చెప్పాలా? చెయ్యి చూపించు. ఏకచక్రే మహాభోగే, ద్విచక్రే రాజసంపద, త్రిచక్రే శంకరాభరణం. శంకరాభరణమా? అదేంటి? శంకరాభరణం లెవెల్లో ఎదగాల్సిన జాతకం. మా నాయనే మా తండ్రే. కానీ కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి పుచ్చుకోమంది. టెక్నికల్ ప్రాబ్లమా ఏంటది? కళ్యాణ యోగం నీ కొడుకు లేదు. ఏమిటి చెప్పేది? నువ్వు అనుకునేది నేను చెప్పేది ఒకటే తల్లి. నీ సుపుత్రుడి ఈ జన్మకు పెళ్లి కాదు. అయ్యో నేను వస్తానండి. బాబా, ఒక్క నిమిషం ఆగునైనా. ఎండలు పడుచావు, కాసేపు కూర్చో. ఏమిటి కొట్టదేవరా? నువ్వు చెప్పేది నిజమేనా? వీడికి అసలు పెళ్ళే కాదా? తూతురు బిట్ట, సుబ్బార బిట్ట, నేలకేసి కొట్ట. భద్రాచలం అడవుల నుంచి వచ్చాం. మా నోటిలో అబద్ధం రాదు, మాట బొల్లుపోదు. కొండదేవర మీద ఆన. మీ కొండదేవులందరూ అబద్ధాలు చెప్తారు, నేను నమ్మను. నువ్వలా అనకూడదు. నీవి పులికళ్ళు. నీ వెనక ఆడపిల్లలు పడతారు. కానీ వీడు మాత్రం పక్కింటి కూరతో పుచ్చుకోమంటాడు. వీడు పుచ్చుకోనగానే నువ్వు పుచ్చుకు అయ్యో నీ నోరు పడా. కొండదేవరని ఏమైనా అన్నావంటే కళ్ళు పెట్టేయమంటాయి. ఈ మధ్యలో ఒక సంబంధం వచ్చుండాలా, వచ్చే ఉంటది. నిజమేనా? రాసుల కాడ కొంచెం బుచ్చుకులాటుంది. నువ్వు దిగి రావాలా? బేరాలాడావంటే మొదటిగా మోసం వస్తది. నువ్వు బుచ్చుకోమంటావు, నీ కొడుకు బుచ్చుకుమంటాడు. బుచ్చుకోయమ్మ బుచ్చుకు బుచ్చుకు. నేను చెప్పింది నువ్వు బుచ్చుకునాలా. నువ్వు ఒప్పేసుకో, అంతా బుచ్చుకే జరుగుద్ది. బుచ్చుకు 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 బుచ్చుకో. వెళ్ళొస్తానండి. ఒక్క క్షణం ఆగు బాబు. అలాగే ఒప్పుకుంటున్నాను. 1 లక్ష రూపాయల కట్నం, 1 లక్ష రూపాయలు విలువ చేసే నగలిస్తే చాలు, సరేనా? నేను అంత ఇవ్వలేనండి. 50,000 రూపాయలు నగలు, 50,000 రూపాయలు కట్నం ఇస్తాను. అది కూడా అతి కష్టం మీద. ఆ తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తాను. ఏమండి ఒక క్షణం. అమ్మా, నువ్వు మొండి పట్టుదల పోతే ఆ కోయిదర్ చెప్పినట్టు నువ్వు నేను పుచ్చుకో. అలాగే 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 ఒప్పుకుంటాను. కానీ ఇస్తానన్నది ఖచ్చితంగా ఇవ్వలేకపోతే పీటల మీద పెళ్లి ఆపడానికి కూడా నేను వెనుకాడను. అసలే ఆడపిల్ల పెళ్లి, జాగ్రత్త. నా సంగతి నీకు తెలియదు. తప్పకుండా ఇస్తానండి, మాట అంటే మాటే. త్వరలో ముహూర్తాలు పెట్టిస్తాను. వెళ్ళొస్తానండి. అలాగే నాయనా, వెళ్ళిరా. ఏంట్రా? ఏంటి? షాప్ అమ్మేశావా? అవును, 25,000 అమ్మేశాను. ఓహో,
ప్రపంచంలో ప్రేమించిన వాడు నువ్వు ఒక్కడవే, ఇంకెవ్వరూ లేరు. అంజలిని ప్రేమిస్తే అమ్మాయిని పెళ్లి చేసుకోరా, అంతేగాని అర్థం పడతానే నీ త్యాగాలేమిటి? అది త్యాగం కాదు, బాధ్యత. ఓహో, బాధ్యత. నిన్ను నువ్వు పోషించుకోవడం కూడా ఓ బాధ్యతే, అది మర్చిపోకు. ఇంకో దగ్గర పని చేయవు, ఇప్పుడు షాప్ కూడా అమ్మేశావు. అసలు అసలు ఏం చేయాలరా నీ ఉద్దేశం? షాప్ అమ్మేస్తే ఇంట్లోకి వచ్చిన వాచ్లు రిపేర్ చేసుకుంటాను. చెయ్యి, చేసుకోరా, నీ ఇష్టం వచ్చినట్టు తగలడు. అన్నయ్య, ఏంటి? నాకు ఇంకో 25,000 కావాలి. అమ్మడానికి ఇంకో షాపు లేదుగా? తాకట్టు పెట్టడానికి మన ఇల్లుందిగా. ఏంట్రా, నా ఇల్లు తాకట్టు పెట్టాలా? నీకేమైనా బుద్ధుందా? ఫస్ట్ ఆ పని చేయను. రేపు సాయంత్రం లోపల డబ్బు ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోతుంది. ఆగిపోయి మధ్యలో నాకేంటి? నేను మాత్రం ఇల్లు తాకట్టు పెట్టను, అంతే. అయితే ఇంట్లో నా వాటా నాకు ఇచ్చేయండి. ఇది నా డబ్బుతో కొన్న ఇల్లు. ఇందులో నానిచ్చిన ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు కూడా ఉంది. పోనీ ఆ డబ్బులో సగం ఇవ్వు. ఏమండి? చూసావుటే ఎంత మాట అన్నాడు. నాన్నగారు పోయేటప్పుడు వీడికి 6 ఏళ్ళు, వీడిని నీ కొడుకులా చూసుకోరా అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. తండ్రి లేని పిల్లవాడిని ఎంతో అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేస్తే ఎంత మాట అన్నాడు చూసావుటే. పాత ఇల్లు మీ ఇల్లు కొన్నప్పుడు ఏ బలహీన క్షణంలోనైనా నేను స్వార్థపరుని అవుతానేమోనన్న భయంతో ఈ ఇల్లు ఇద్దరి పేరున పెట్టించాను. అన్నదమ్ములం డబ్బు కోసం విడిపోతే స్వర్గంలో ఉన్న నాన్నగారి ఆత్మ విలవెల్లాడిపోతుందిరా. ఒకవేళ ఇల్లు వాటా వేయాల్సి వస్తే అది నేను చచ్చిన తర్వాత జరుగుతుంది. ఏమిటి, రాత్రి మీ అన్నయ్యతో గొడవ పడ్డావంట? తప్పలేదు అంజలి, షాప్ అమ్మేస్తే కట్నం డబ్బుల్లో సగం వచ్చినాయి. షాప్ అమ్మేశావా? అవును, మిగతా డబ్బుల కోసం అన్నయ్యని అడిగితే ఇవ్వనన్నాడు. ఆస్తిలో నా వాటా ఇచ్చేయమని గొడవ పట్టాను. చాలా తప్పు చేసావు గోపి. మా కోసం అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటావా? అదంతా నాకు తెలీదు. ఎలాగైనా అరుణ పెళ్లి చేసి తీరాల్సిందే, అంతే. బాగుంది. నీకు ఆత్మాభిమానం చంపుకుని ఎవరి దగ్గర పని చేయాలంటే ఆత్మహత్య చేసుకున్నట్టుంటుంది కదూ. ఇప్పుడు చూడు, 50,000 రూపాయల కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడంటే మాట్లాడక మరి. నీకు ఉద్యోగం ఇచ్చి 50,000 రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలంటే నాది ఒక కండిషన్ ఉంది. ఏమిటో చెప్పండి. 10 సంవత్సరాల పాటు నువ్వు నా దగ్గరే పని చేస్తానని అగ్రిమెంట్ రాసివ్వాలి. 10 ఏళ్ళ? లేకపోతే నీ టాలెంట్ అంతా నేను కొనేసుకుని వ్యాపారం చేసుకుంటున్నట్టు నువ్వు అల్లరి చేస్తే అందుకు. నేనున్న పరిస్థితుల్లో నాకున్న అవసరానికి మీరు ఏ కండిషన్ పెట్టినా ఒప్పుకుంటాను. నాకు కావాల్సింది 50,000 రూపాయలు. ఇదిగో డబ్బు, ఇదిగో గుడ్డ. కాస్త అద్దాలు దుచ్చి. మంచి ముహూర్తం, ఉద్యోగంలో జాయిన్ అయినట్టు ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమిటి అద్దాలు తోడవడం ఏమిటనా? నేను ఈ షాప్ ఓనర్ని, రిపేర్లు చేసుకోవట్లా. ఇక్కడ అద్దాలు తోడవడమే కాదు, అవసరమైతే ఫ్లోరింగ్ కూడా తొడవాల్సి వస్తుంది. ఇష్టం లేకపోతే చెప్పు, నా డబ్బు నేను తీసేసుకుంటాను. లేదండి, మీరే పని చెప్పినా చేస్తాను. చెయ్యి. టైంని మనం తిప్పేసుకుంటే తిరిగిపోదయ్యా. దాని టైం ప్రకారం అది తిరుగుతుంది. బోని అయింది కదా, ఇదిగో డబ్బు తీసుకుని వెళ్ళు. గోపి, ఇదిగో 30,000. 10,000 కట్నాన్ని సరిపోతుంది, మిగతా 5,000 పెళ్లి ఖర్చులు కొంచెం. అన్నయ్య, అలా నీ చేత పిలిపించుకునే అర్హత కోసమేరా ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాను. మనస్ఫూర్తిగా ఇస్తున్నాను, తీసుకో. ఒక ఆడపిల్ల పెళ్లి చేయటం కష్టమైన ఈ రోజుల్లో కేవలం ప్రేమ కోసమే వాళ్ళ బాధ్యతల్ని నెత్తినేసుకుని 2 ఆడపిల్లల జీవితాలు నిలబెడుతున్నావు అంటే నా దృష్టిలో నువ్వు ఎంతో ఎదిగిపోయావురా. వయసులో నీకంటే పెద్దవాడినైనా మనిషిగా నీకంటే ఎప్పుడు చిన్నవాడినారా. నేను చూసి నేను గర్వపడుతున్నాను రా తమ్ముడు, గర్వపడుతున్నాను. అంజలి, అంజలి, ఏంటి అంత హుషారుగా ఉన్నావు? ఇక ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి ఆగదు, తీసుకో. ఏంటిది? చూడు, నగలు ఎక్కడివి? ఉద్యోగం చేసి 50,000 రూపాయలు నగలు సంపాదించావా? సరిగ్గా చెప్పు గోపి, ఒక్కరోజు ఉద్యోగం చేస్తే 50,000 రూపాయలు నగలు ఎవరిస్తారు? ఒక్క రోజు కాదు, 10 నెలల జీతం అడ్వాన్స్ గా తీసుకున్నాం. అంటే తాతాబాయ్ షాప్ లో ఉద్యోగం చేస్తామని ఒప్పుకున్నాం. గోపి, అమ్మా, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏంటిది? మా కోసం ఇంకా ఎన్ని త్యాగాలు చేస్తావు గోపి? సరే సరే సరే,
ఇక నుంచి త్యాగాలు వద్దు. పోనీ రాగాలు తెద్దామా? రాగాల రాగాలే.